గోరంతను కొండంతలు చేయటంలో కొంతమంది పొరంబోకులు, బేవర్సుగాళ్ళు, సమాజానికెందుకు పనికిరాని వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనకున్నటువంటి అనేక సాంప్రదాయాల్లో హోళీ ఉత్సవం అంటే రంగుల పండుగ, కామదహనం, ఇవి వాస్తవంగా కామదహనం అయిన మరునాడు సరే ఒక దుర్మార్గతత్వం కలిగిన వ్యక్తిని దహనం చేశారు కాబట్టి మరునాడు వాళ్ళు మనస్సును సంతోషపరుచుకోవడం కోసం కాసింత బొక్క గులాలు చల్లుకొని ఆనందంగా గడిపారు. అందులో ఒకవేళ బావమరుదులు, బావలు ఉండి ఉంటే, వాళ్ళ మధ్యన ఎక్కువ సన్నిహితం ఉండి ఉంటే, వాళ్ళ సంతోషం కోసం ఇంకాసింత రంగును ఎక్కువ చల్లుకొని ఉండవచ్చు. దీనిని క్రమక్రమంగా ఎక్కడికి తీసుకొచ్చారయ్యా అంటే, బురద మడుగుల్లో పొర్లాడిచ్చే స్థాయికి తీసుకొచ్చారు. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అల్లరిగాళ్ళు, చిల్లరగాళ్ళు చేసేటువంటి పనులు. ఈ ఉత్సవాన్ని కామదహనం తర్వాత స్నానం చేసే ముందు తలా కాసింత రంగు చల్లుకోవాలి. అది కూడా ఎదుటి వ్యక్తికి సంతోషం కలిగించే విధంగానే ఉండాలి తప్ప, అతని శరీరానికి గాయాలు తగిలే విధంగా కానీ, అతని ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు శాశ్వతంగా అక్కరకు రాకుండా పోయే విధంగా కానీ చేయకూడదు. అలా కాకుండా విచ్చలవిడిగా రంగుల విషయాన్ని పక్కన పెట్టి మసి కూడా పూస్తున్నారు, ఆయిల్ పూస్తున్నారు. బూడిదను కాసింత ధరించినట్టు కథల్లో చూపిస్తే బొగ్గులు మసిగా చేసి ఒంటి నిండా పూసుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పనులకు మనం స్వస్తి పలికితే బాగుంటుంది. ఉత్సవం ఏ విధంగా చేయాలో అలాగే చేయాలి, కానీ తిక్కగా పిచ్చి పిచ్చిగా చేసుకుంటున్నారు. ఇలా చేయడం ఏమాత్రం ధర్మం కాదు. ఇక నుంచైనా మారుదాం. రంగులు కాసింత చల్లుకొని ఆనందాన్ని అనుభవిద్దాం.